The rain wash. హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో చూసినాక అర్థమైపోయింది కదా, మేమైతే ఇండియా వెళ్ళిపోతున్నాము. కానీ కేవలం 4 రోజుల కోసమే అనమాట. సో స్మాల్ అండ్ షార్ట్ ఫీల్డ్ ట్రిప్. అందులోనూ ఇంకా బాధ ఏంటంటే కనుక బేబీ నేను మాత్రమే వెళ్తున్నాము. మా హస్బెండ్ ఇంకా పండు అయితే కనుక ఇక్కడే ఉంటున్నారనమాట. సో కేవలం మేమిద్దరమే వెళ్తున్నాము. సో ఫస్ట్ టైం ఇలా ఇద్దరమే వెళ్ళడం, పండు లేకుండా. మా వారు లేకుండా అయితే చాలాసార్లు వెళ్ళాను, కానీ పిల్లల్ని తీసుకుని ఒక్కళ్ళని తీసుకుని వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. తక్కువ రోజులే కదా, సో మళ్ళీ ఎందుకులే డబ్బులు వేస్ట్, ఒక్కదాన్నే వెళ్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఒక్కటే ఉంటుందా లేదా అనేసి మళ్ళీ ఇంకా డౌట్ వచ్చి మళ్ళీ మధ్యలో ఏడ్చారంటే ఇబ్బంది కదా. సో అందుకే ఇంకా తన చిన్నపిల్లని తీసుకెళ్తున్నాను. పండు అయితే నేను ఉంటాను, ఉండగలను అని అన్నాడు. అందుకని ఇంకా మేమిద్దరం వెళ్తున్నాము. చాలాసేపు డిస్కషన్ తర్వాత ఎవరెవరం వెళ్ళాలి అనేసి. సో తర్వాత ఫైనల్గా మేమిద్దరం వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ లగేజ్ సదరడం కూడా ఫినిష్ అయిపోయింది. స్మాల్ ట్రిప్పే కాబట్టి ఎక్కువగా మనకి లగేజ్ అంటే ఏం లేదనమాట. సో అందుకని ఎలాగో 2 టికెట్స్, బేబీకి కూడా టికెట్ తీసుకోవాలి కంపల్సరీ, ఫుల్ టికెటే కాబట్టి మనకి 30 ఇద్దరు 30 కేజీస్ తీసుకెళ్ళచ్చు. అలాగే హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 7 తీసుకెళ్ళచ్చు అనమాట. సో అందుకని ఇంకా ఒక్కటే తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండా 2 తీసుకెళ్లాల్సి వచ్చిందనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్ ఇది తీసుకొస్తుందంట బేబీ, దానికోసం రెడీ చేసుకుంటుంది. ఇక్కడ షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు యూస్ చేస్తుంది అనమాట ఆ బ్యాగు. దానిలో ఇక్కడ ధరమ్స్ మనీ ఉన్నాయి అనమాట, పాకెట్ మనీ దాచుకుంది. ఈ మనీ ఇండియాలో ఎలాగో యూజ్ అవ్వని చెప్తే ఇంకా అవి దాచుకొని బ్యాగ్ మాత్రమే తీసుకెళ్తుంది. చూడండి, షార్జా టు విజయవాడ పేరు చూడంగానే మన ఊరు అని ఒక వైబ్రేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైం ఇలా నేను స్టిక్కర్ వేసుకుని వెళ్ళడం, కొత్త బ్యాగ్ తీసుకున్నాము, మళ్ళీ బ్యాగ్ ఎక్కడ మిస్ అవుతుంది అనేసి సో ఇలా వేసుకుని అనమాట. కొంతమంది ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా వేసుకుంటారు. ఏంటంటే ఇన్ కేసు బ్యాగ్ మిస్ అయితే కనుక మనం ఈజీగా ఫౌండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా ఊరు పేరు అవన్నీ, ఫోన్ నెంబర్ అవన్నీ అతికిస్తారు. మేము కూడా రెడీ అయిపోయాము. సో డిన్నర్ కూడా చేసాం అనమాట. ఎందుకంటే మనకి ఫ్లైట్ వచ్చేసి 2:30కి, నైట్ తెల్లవారుజామున 2:30కి అనమాట. అంటే మనకి ఇండియా టైం వచ్చేసి 4 అయిపోతుంది. మనకి బోర్డింగ్ 3 అవర్స్ బిఫోర్ వెళ్ళాలి కాబట్టి మేము 10:30 అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో షార్జా మాకు దగ్గరలోనే కాబట్టి ఒక అరగంటలో లేదంటే ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో అందుకని కొంచెం 10:30 to 35 ఆ టైంలో బయలుదేరదామనేసి ఇంకా మేమైతే రెడీ అయ్యాము. సో ఇప్పుడైతే కనుక స్టార్ట్ అయ్యామన్నమాట. మేము ఫస్ట్ టైం అనమాట ఈ డైరెక్ట్ ఫ్లైట్ విజయవాడ వెళ్ళడము. ఎప్పుడు మేమైతే కనుక కనెక్టింగ్ ఫ్లైట్లో వెళ్తాము. అంటే షార్జా లేదంటే దుబాయ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి ట్రైన్లో లేదంటే కనుక ఫ్లైట్లో విజయవాడ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ టైం అనమాట డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళడము. ఈ ఫ్లైట్ వచ్చేసి మనకి కరోనా తర్వాత వచ్చింది కదా, అప్పటి నుంచి మేమైతే అసలు ఇండియా వెళ్ళలేదు. దాదాపు ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది అనమాట ఇండియా వెళ్ళేసి. సో ఫస్ట్ టైం 3 సంవత్సరాల తర్వాత వెళ్తున్నాము. అందులోనూ మేమిద్దరమే వెళ్తున్నాము. దగ్గరలోనే కదా వెళ్ళిపోతాంలే అనుకుంటే చూడండి, మా ఇంటి చుట్టుపక్కల ఎంత ట్రాఫిక్ ఉందో. ఈ 2 లైన్లు కనుక ఈ రోడ్ అన్ని బ్లాక్ అయిపోయినాయి అనమాట. దాదాపు మాకు ఇక్కడే ఒక 20 నిమిషాలు అయిపోయింది మా ఇంటి దగ్గర నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి. అక్కడి నుంచి బయటపడ్డాక తర్వాత ట్రాఫిక్ అయితే లేదు, చాలా ఈజీగానే వచ్చేసాము. సో షార్జా అయితే వచ్చేసాం అనమాట మేము. ఇది వచ్చేసి సేఫ్ జోన్ ఉంటుంది దీనికి ఆపోజిట్లో. ఆ సేఫ్ జోన్ లోపల నుంచి కొంచెం అట్ట బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ ఎయిర్పోర్ట్కే. సేఫ్ జోన్ లోపలికి వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ చూస్తూ ఉంటాం అనమాట రెగ్యులర్గా. సో ఇప్పుడు మేము అక్కడి నుంచే ఫ్లై అవ్వబోతున్నాము. ఈ బ్రిడ్జ్ చూడండి, మొత్తం లైట్ పెట్టేశారు, రెడ్గా భలే ఉంది. అండ్ ఫైనల్గా మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాం అనమాట, షార్జా ఎయిర్పోర్టు. మేమైతే 90% షార్జా నుంచే వెళ్తాము, మాకు దగ్గరలో ఉంటుంది అనేసి. సో ఎప్పుడన్నా కొంచెం డే టైంలో వెళ్తే కనుక మేము ఇంకా దుబాయ్ నుంచి వెళ్తాము. ఇది వచ్చేసి ఇక్కడ డ్రాపింగ్ అనమాట, ఇలా డ్రాప్ చేసి వెళ్ళిపోవడమే. సో బై మిస్టేక్ మేము ఈ రోడ్కి వచ్చేసాము. అంటే పార్కింగ్ చేసి మా వాళ్ళు కూడా లోపలికి వస్తారు కదా, మళ్ళీ కొంచెం ఇటు టర్న్ చేసి మళ్ళీ పార్కింగ్లోకి వెళ్ళామన్నమాట. చూడండి, ఆ పైన కనిపిస్తుంది కదా, అటు వచ్చేసాము మనము, ఇటు పార్కింగ్ సైడ్ రాకుండా. ఎయిర్పోర్ట్లో కార్ పార్కింగ్ చేయాలంటే గంటకి 20 dirhams అలా ఉంటుంది అనమాట. సో ఇలా మనం బటన్ ప్రెస్ చేస్తే గేట్ పైకి లేస్తుంది, అప్పుడు మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ చూపిస్తే కనుక మనం గంటకి 20 dirhams, ఒకవేళ గంట కన్నా ఎక్కువైతే ఇంకా ఎక్కువ పే చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం పార్కింగ్ చేసాము. మా వారైతే కనుక కార్ సరిగా పార్క్ చేస్తున్నారు. మేమైతే ఇక్కడి నుంచి ఒక ట్రాలీ తీసుకుని లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ దారిలో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి, మా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో అటు నుంచి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళాలి. సో కొంచెం ఎగ్జైటింగ్, అలాగే ఇక్కడ వదిలేసి వెళ్తున్నామని కొంచెం బాధ, మిక్స్డ్ ఫీలింగ్గా ఉంది నాకైతే కనుక.
ఇక్కడ మనం పైకి వెళ్ళాలి, అప్స్టేర్స్కి వెళ్ళాలి కదా, పక్కన ఒక లిఫ్ట్ ఉందనమాట, ఆ పక్కనే స్టేర్స్ కూడా ఉన్నాయి. సో లగేజ్ ట్రాలీ వాళ్ళు కంపల్సరీ ఇంకా దానిలో వెళ్ళాలి కాబట్టి ఇంకా మేమైతే కనుక నడుచుకుంటా పైకి వెళ్తున్నాము స్టెప్స్లో. వీళ్ళు చూడండి నాకు సగం దూరం వచ్చినాక కింద కనిపించారు, ఎవరో పైకి వెళ్ళారు, ఇంకా వాళ్ళు లిఫ్ట్ కోసం అయితే కనుక వెయిట్ చేస్తున్నారు. బేబీ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయారు, నేనైతే మధ్యలో తిరుగుతున్నాను అనమాట వాళ్ళకి వీళ్ళకి మధ్యలో. చూడండి ఇప్పుడు పండు వాళ్ళు వస్తారు, పైకి చూద్దాం. అరే ఇదేంటి ఇటు క్లోజ్లో ఉంది, మనం ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి, ఓపెన్ ఇటు సైడ్ అనమాట డోర్ మనకి. లిఫ్ట్ నుంచి బయటికి రాగానే పక్కన వెయింగ్ మిషన్ ఉంది, అంటే మన లగేజ్ ఎంత వెయిట్ ఉందో చూసుకోవచ్చు. 2 dirhams అంట చెక్ చేసినందుకు. మనం 1 dirham కాయిన్స్ లేదంటే కనుక 5 or 10 notes పెట్టాలి, లేకపోతే 50 pills 25 pills పెట్టకూడదంట. సో కావాలంటే చూసుకోవచ్చు, మాకైతే కనుక అంత ఇబ్బంది లేదు, తక్కువ లగేజ్ ఉంది కాబట్టి మేము చూడలేదు. ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇది షార్జా ఎయిర్పోర్ట్. ఈ పక్కన మనకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ అని చూస్తారా, మా వారు అక్కడ నుంచి ఉన్నారండి అనుకుంటున్నారా, అంటే మా వారు మాతో పాటు లోపలికి వస్తారనమాట. బోర్డింగ్ వరకు వస్తారు, అంటే మనం చెక్కింగ్ అంతా అయిపోయిన తర్వాత లగేజ్ ఇచ్చేస్తాం కదా, అక్కడ వరకు రావచ్చు అనమాట ఎవరన్నా మనకి ఇలా మనతో పాటు వచ్చిన వాళ్ళు. సో దీని కాస్ట్ వచ్చేసి 30 dirhams అనమాట. సో లోపలికి కాసేపు అలా వెళ్ళి రావాలంటే 30 dirhams అనమాట టికెట్. సో మా వారు ఒకళ్ళే తీసుకుని వచ్చారు, ఎలాగో అన్నయ్య తోడుగా ఉన్నాడు కాబట్టి పండు ఇంకా వీళ్ళిద్దరు బయటే ఉంటారు. సో ఫైనల్గా మా బేబీ అయితే కనుక వాళ్ళ అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేసింది. సో ఫైనల్గా మెయిన్ కూడా వీళ్ళిద్దరికి బాయ్ బాయ్ చెప్పేసి లోపలికి బయలుదేరాము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు చూడండి, ఇక్కడ మనకి టికెట్ అలాగే పాస్పోర్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూస్తారు. మా వారికి అవి లేదు కదా, ఆ 30 dirhams చూపించాలన్నమాట. సో అప్పుడే లోపలికి ఎలా చేస్తారు. ఇక్కడ మనకి కావాలంటే బ్యాగ్ ర్యాపింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు, సో విత్ మనీనే, ఫ్రీగా అయితే చేయరు. నెక్స్ట్ వచ్చేసి మన ఎయిర్లైన్స్ ఎక్కడ డిస్ప్లే అవుతుందో అక్కడికి వెళ్ళి మనం లైన్లో నుంచోవాలన్నమాట. ఇదంతా ఇండిగో అనమాట. ఇంకాస్త పైకి వెళ్తే మంది వచ్చేస్తుంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. సో ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఈ అన్ని లైన్లో నుంచున్న వాళ్ళందరూ కూడా విజయవాడ వాళ్ళే, అందరూ మన తెలుగు వాళ్ళే అనమాట. ఇప్పుడు మన ముందు వాళ్ళది అయ్యే వరకు మనం ఎల్లో లైన్ యువతలే నుంచోవాలన్నమాట, అటు ముందుకు దాటి వెళ్లకుండా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా ఫస్ట్ టైం ట్రావెల్ చేయాలన్నా, లేదంటే ఎవరికన్నా కాస్త తెలియని వాళ్ళకి ఐడియా వస్తుందని మొత్తం ప్రాసెస్ చెప్తున్నాను. ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు ట్రావెల్ చేయడం కాస్త డిఫికల్ట్, ఎందుకంటే కనుక మనం బయట నుంచి హాస్పిటల్ నుంచి అంతా చెకప్ అంతా చేసుకుని రెడీ టు ఫ్లై అని ఒక సర్టిఫికేట్ తీసుకుని రావాలి. దానిని కూడా ఎయిర్పోర్ట్లో యాక్సెప్ట్ చేయరు, మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఉన్న క్లినిక్కి పంపించి మళ్ళీ అక్కడి నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. నాకు ఇలా పండుకి ప్రెగ్నెంట్ డెలివరీకి వెళ్ళేటప్పుడు ఇలాగే అయిందనమాట, నాకు బాగా ఎక్స్పీరియన్స్. పై వరకు రానిరని బేబీ అక్కడే సెండ్ ఆఫ్ ఇచ్చేసింది, కానీ ఇంకా సెక్యూరిటీ పై వరకు వెళ్ళొచ్చు అని చెప్తే ఇంకా మా వారు పై వరకు వచ్చి మాకు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా సెల్ఫ్ స్కానింగ్ అనమాట. సో ఎవరైనా సింగిల్గా వెళ్ళేవాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే ప్యాసింజర్ స్కాన్ చేసి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఈ కౌంటర్స్ అన్నీ కూడా ఫ్యామిలీస్కి అనమాట. సో ఇలా 1 by 1 చేసుకుని అలా కాలు బయట పెట్టగానే మనకి డ్యూటీ ఫ్రీ షాప్స్ అన్నీ ఉంటాయి అనమాట, అన్ని రకాల చాక్లెట్స్, ఇంకా మందు, ఇంకా ఏది కావాలంటే పర్ఫ్యూమ్స్. కాకపోతే ఏంటంటే కనుక ప్రైస్ మాత్రం మామూలుగా ఉండదు ఎయిర్పోర్ట్లో ప్రైజు. కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకోలేము, అంత హై ప్రైస్ ఉంటుంది, డబుల్ 3 ఉంటుంది. చూడండి చాక్లెట్స్ 40, 50, 60 dirhams ఉన్నాయి అనమాట. ఈ డ్యూటీ ఫ్రీ షాప్స్ అనేది దాటేసిన తర్వాత మన బోర్డింగ్ పాస్ మీద ఉన్న గేట్ నెంబర్ సైడ్ నెంబర్స్ చూసుకుని వెళ్ళిపోవాలి. చూడండి నా బ్యాక్ సైడ్ స్కానింగ్ అనిపిస్తుంది కదా, అంటే మన బ్యాగ్ స్కానింగ్ అవన్నీ చేస్తారనమాట. అంటే ప్రతిదీ తీసేయాలి, మనం గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటే అవి కూడా తీసి పెట్టేయాలి. ఇంకా అబ్బాయిలకి అయితే కనుక బెల్ట్, పర్సు అన్నీ తీపిచ్చేస్తారు, గ్లాసెస్ ఉంటే అవన్నీ మొత్తం అంతా స్కానింగ్ చేస్తారనమాట. కొంతమంది షూస్ కూడా తీసేయమంటారు ఒక్కొక్కసారి. సో అదంతా అయిపోయిన తర్వాత అలా స్టెప్స్ దిగి మనకి నెక్స్ట్ మన గేట్ వచ్చేసి కింద ఉందనమాట. అలా కిందకు వచ్చి కూర్చున్నామో లేదో మాకు బేబీకి ఈ మిషన్ కనిపించింది. ఇప్పుడు ఇది చూడంగానే ఆకలి బాగా వచ్చేస్తుంది అనమాట పిల్లలకి. సో చిప్స్ ప్యాకెట్ వచ్చేసి 3 dirhams, డ్రింక్ వచ్చేసి 6 dirhams. చూడండి ఎంత ప్రైస్లో ఉన్నాయో. సో చిప్స్ కావాలనేసి ఇంకా పొటాటో చిప్స్ తీసుకుందనమాట. 3 dirhams కాయిన్స్, 3 కాయిన్స్ వేసి అలా కాయిన్స్ వేసేసి ఆ చిప్స్ దగ్గర ఉన్న నెంబర్ ఇక్కడ ప్రెస్ చేసి ఆ బటన్ నొక్కేస్తే చూడండి ఈ బాక్స్లోకి అయితే కనుక మనకి కావాల్సిన ఐటెం వచ్చేసేసింది. సో బేబీ ఆర్డర్ చేసింది వచ్చేసి 3 dirhams. అదే మనకి బయట అయితే 1 dirham లేదంటే 50 pills కూడా దొరకవచ్చు. ఇక్కడ మనం 3 dirhams పెట్టి కొన్నాం అనమాట ఈ స్మాల్ 4 చిప్స్ ఉన్న ప్యాకెట్. సో ఇది తింటే చాలు పిల్లలకి ఇంకా ఆకలే ఉండదు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. మనకి ఇటు పక్కన ఒక గేట్ ఉందనమాట. సో మన గేట్ వచ్చేసి అది 24. సో అది ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఆ గేటింగ్ చూడడమే సరిపోతుంది నాకైతే. మన చెక్కింగ్స్ అదంతా అయ్యేసరికి నాకు నియర్లీ ఒక 40 to 45 minutes పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అలా అయిందనమాట. మనకి వచ్చేసేసి ఫ్లైట్ టైము 2కి, అంటే ఒక 2 గంటలు కూర్చోవాలి ఇక్కడే. అంటే ఒక గంట లేదంటే కనుక 30 గంట ముందే గేట్ ఓపెన్ చేస్తారు, అందరూ చెక్కింగ్స్ అవ్వాలి కదా మన ఫ్లైట్లోకి వెళ్ళక ముందు. సో ఇంతసేపు కనీసం ఒక గంటన్నర అయినా కూడా ఇక్కడే కూర్చోవాలన్నమాట. సో కాసేపు కూర్చోగానే ఫైనల్గా ఈ బోర్డు చూసేసరికి అమ్మాయ అనిపించింది. సో ఆ బోర్డు అలా ఓపెన్ చేసినాక ఒక 15 గంటకి ఇంకా స్టార్ట్ చేశారనమాట.
స్టార్ట్ చేయడం చాలా ఇంక అందరూ వచ్చేసి లైన్‌లో నుంచుంటారు చూడండి. ఆ మూల నుంచి ఈ మూలకొచ్చింది లైను. ఎక్కడో లైన్‌లో ఎనకాల నుంచున్నాం మేమైతే కనుక. సో, మొత్తం మనకి పాస్‌పోర్ట్ చెకింగ్ అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ బోర్డింగ్ పాస్ మాత్రమే చెక్ చేస్తారు. పాస్‌పోర్ట్ కూడా చూస్తారు. కానీ మెయిన్ వచ్చేసి బోర్డింగ్ పాస్ అనమాట. సో, ఆ తర్వాత మేము బస్‌లో డైరెక్ట్ కనెక్షన్ లేదు. సో, బస్‌లో మమ్మల్ని ఏరోప్లేన్ వరకు తీసుకొచ్చారనమాట. ఫైనల్‌గా మన ఏరోప్లేన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో, అంటే చాలా సార్లు ఎళ్ళామనుకోండి. అయినా కూడా చాలా ఆనందం అనమాట ఏరోప్లేన్ చూడంగానే. సో, ఫైనల్‌గా మాకు ముందు సీట్లే వచ్చినాయి. మా వారు ముందు సీటు బుక్ చేశారంట నాకు తెలీదు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో, ఫ్రంట్ సీట్ వచ్చేసిందని. సీట్ నెంబర్ వచ్చేసి మనది 4 అనమాట. మొత్తం అలా ఒక 30 దాకా ఉంటాయి. ఫ్రంట్‌లో వచ్చేసింది. ఇంకా చాలా దూరం వెళ్ళే పని లేకుండా వెనక్కి నడుచుకుంటూ వెళ్ళే పని లేకుండా అనుకున్నాను. తర్వాత మా వారు చెప్తున్నారు నేనే బుక్ చేశాను అని. అంటే మనం ఇలా స్పెషల్‌గా బుక్ చేసుకోవాలంటే మనకి ఎక్స్ట్రా మనీ పే చేయాలన్నమాట. విండో సీట్ పర్టిక్యులర్‌గా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు విత్ ఎక్స్ట్రా మనీతో. సో, ఏమన్నా మనకి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కావాలంటే మనీ యాడ్ చేస్తే మనకి దొరుకుతాయి అనమాట. లేదంటే గనక వాళ్ళు అలా వెనక్కి పంపించేస్తారు మనల్ని. సో, వాళ్ళ చాయిస్ కింద వదిలేసామంటే గనక అలా కూడా రావచ్చు ఫ్రీగా. సో, ఏంటంటే కొంచెం ప్లేన్ వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. బస్సు వెనక్కి వెళ్ళిపోయినట్టు అలా ప్లేన్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాము. ప్లేన్ ఎక్కడానికి 2 దారులు ఉంటాయన్నమాట. ఫ్రంట్‌గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువగా టైం అయిపోతుంటే ఏం చేస్తారంటే నెంబర్స్ చెప్పేస్తారు. సో, ఈ నెంబర్స్ వాళ్ళందరూ ఈ గేటు, ఈ నెంబర్స్ వాళ్ళందరూ వెనక నుంచి వెళ్ళమని చెప్తారనమాట. సో, అంటే కొంచెం త్వరగా అయిపోవడానికి మళ్ళీ వీళ్ళు ముందు వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి కదా! అలా కాకుండా బయట ఉన్నప్పుడే చెప్పేస్తారనమాట. బేబీ అయితే రాగానే ఈ బుక్స్ లోపల ఉన్నయన్నీ తీసుకొని మొత్తం చదివేసేస్తుంది. ఇంట్లో ఉన్న బుక్స్ చదవరు కానీ ఏరోప్లేన్‌లో బుక్స్ మాత్రం తెగ చదివేస్తుంది. చూసేస్తుంది అవన్నీ ఏమేమి ఉన్నాయి అని. ఇండియా వెళ్ళి 3 సంవత్సరాలు అయిందన్నాను కదా! అప్పుడు కొంచెం చిన్న పిల్ల అనమాట. అంటే అంత నాలెడ్జ్ లేదు. సో, తెలిసి తెలియని వయసు. ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా! అవన్నీ తీసి ఏంటా అంటే ఇన్ని క్వెషన్‌లు అడిగిందంటే ప్లేన్ దిగే వరకు తను నిద్రపోయే వరకు క్వెషన్ మీద క్వెషన్ అడుగుతానే ఉంది క్వెషన్ బ్యాంక్ లాగా. ఒక మెసేజ్ ఇస్తే వాయిస్ Charles to Vijayawada is now ready for departure. Our ground crew is to deep in as we close doors for departure. ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది పిల్ల. చిన్నపిల్లలు కానీ ఏడుస్తారు చూసారా. సో, ఈరోజు ఫ్లైట్ అంతా కూడా క్లమ్జీగా వెళ్ళింది. ఎవరో పిల్లలు తెగేడ్ చేశారు. ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది అనమాట చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సో, వాళ్ళ భయంతో కొంతమంది ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇంటికి వెళ్ళే వరకు. సో, ఫ్లైట్ గేట్ అయితే కనుక డోర్ అయితే క్లోజ్ చేసేసారు. ఇవి స్టెప్స్ అనమాట. మనకి ఫ్లైట్ డైరెక్ట్ కనెక్షన్ లేకపోతే ఈ విధంగా స్టెప్స్ తీసుకొచ్చి కనెక్ట్ చేస్తారనమాట డోర్ దగ్గర. సో, అందరు ఎక్కేసారు, డోర్ క్లోజ్ చేశారు కాబట్టి ఆ స్టెప్స్ని అయితే కనుక వాళ్ళు తోసుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు. ఏరోప్లేన్ ఎంత హైట్ ఉందో ఆ స్టెప్స్ చూస్తే మనకి ఐడియా వచ్చింది. చూసారు కదా ఎంత హైట్లో ఉన్నాయో స్టెప్స్. మనకి ఏరోప్లేన్ ఓపెన్ డోర్ కూడా అంత హైట్లో ఉంటుందన్నమాట. సో, కింద వరుస మొత్తం మనం తీసుకెళ్ళిన లగేజ్ మనం 30 కేజీల బ్యాగ్ వేసేసాం కదా! అందరి బ్యాగులు కింద వరుసలో వేసేస్తారనమాట ప్లేన్కి డౌన్లో. ఏరోప్లేన్ స్టార్ట్ అయ్యే ముందు చూసారు కదా తను వచ్చేసి మనకి సేఫ్టీ అవన్నీ చెప్తారనమాట. మనం ఎమర్జెన్సీలో ఏ విధంగా బిహేవ్ చేయాలి, మనకి ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది, ఎమర్జెన్సీ విండోస్ ఎక్కడ ఉంటాయో అన్నీ చెప్తారనమాట. సీట్లో కూర్చుంటే కనిపించట్లేదని బెల్ట్ తీసేసి మరీ లేసి నుంచుని చూస్తుందనమాట. తను ఏం చెప్తుంది, ఏ విధంగా యాక్షన్ చేస్తుందనేసి. చాలామంది కూడా వాళ్ళు చెప్పేది సరిగ్గా వినరు. కానీ మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తాయి కానీ తెలీదు అనమాట మనకి అది ఎంత అవసరం అనేసి. సో, నేను కూడా అలా లైట్గా వింటాను, అంత క్లారిటీగా వినను. కానీ అవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ జర్నీ చేసేవాళ్ళు. ఎమర్జెన్సీలో మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏది ఎక్కడ ఉంటుంది, ఎమర్జెన్సీ విండో ఎక్కడ ఉంటాయి, అవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో, కొంచెం మనకి చదవచ్చిన వాళ్ళైతే కనుక మనకి మన సీట్ ఎదురుగుండా పౌచ్లో ఉంటాయి అనమాట ఇన్స్ట్రక్షన్స్ బుక్ అదన్నీ ఉంటుంది. సో, కావాలంటే అది చదువుకున్నా సరిపోతుందనమాట. సో, లేదంటే కనుక వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సో, ఎలా ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఓపెన్ చేయాలి, విండోస్ ఎలా ఉంటాయి, ఎలా ఓపెన్ చేయాలి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఫ్లైట్‌లో వచ్చిన తర్వాత కూడా మనం దాదాపు ఒక 20 నిమిషాల వరకు కూర్చోవాలి. ఆ తర్వాతే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. సో, ప్యాసింజర్లు అందరూ ఎక్కాలి. తర్వాత వాళ్ళు డోర్ క్లోజ్ చేయాలి. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ చెప్పాలి. ఆ తర్వాత కానీ మనకి ఏరోప్లేన్ అనేది స్టార్ట్ అవ్వదనమాట. ఫైనల్‌గా ఏరోప్లేన్ అయితే నడవడం మొదలుపెట్టింది. నడవడం అని ఎందుకంటానంటే చాలా స్లోలీగా స్టార్ట్ అవ్వడం. సో, మనం ఆల్మోస్ట్ కాలినడకన వెళ్ళాబా అన్నంత స్లోలీ స్టార్ట్ అవుతుందనమాట. ఆ తర్వాత కొంచెం స్లోలీ పికప్ అయ్యి ఇంకా ఫాస్ట్గా రన్ చేసేసిద్ది. ఆ టైంలో మాత్రం మనకి ఇంకా మామూలుగా ఉండదు. అప్పుడు మనకి కొంచెం పడిపోతున్న ఊపు వస్తుంది అనమాట. సో, అందుకే కంపల్సరీగా బెల్ట్ అయితే కనుక పెట్టుకోవాలి ఏరోప్లేన్ స్టార్ట్ అయ్యేటప్పుడు.
అందుకని అందరూ బెల్ట్ పెట్టుకున్నారా లేదని క్రూ వచ్చి అందరినీ చెక్ చేస్తారనమాట. సో ఎవరైనా పెట్టుకోకపోతే పెడతారు, మనకు పెట్టుకోవడం రాకపోయినా కూడా హెల్ప్ చేస్తారనమాట. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళకి ఎలా పెట్టుకోవాలో కూడా హెల్ప్ చేస్తారు. పెట్టుకోవడం ఈజీని, మనం రిమూవ్ చేసేటప్పుడు కొంచెం టెక్నిక్ ఉంటుంది అనమాట, ఎలా ఓపెన్ చేయాలో ఫస్ట్ టైం వాళ్ళకి తెలియదు. సో మనకి ఏరోప్లేన్ కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతున్న టైంలో చూడండి, ఇప్పుడు మనకైతే కనుక పైకి ఫ్లై అవుతున్నాము, చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఆ టైంలో మనకి చాలామందికి ఏంటంటే పడదనమాట, అంటే కొంచెం బ్లాక్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. చూడండి 3 ఏరోప్లేన్లు 4 ఏరోప్లేన్లు అయితే కింద కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం గాల్లోకి వెళ్తున్నాం అనమాట మెల్లిమెల్లిగా. ఈ మోడ్లో ఏంటంటే ఇయర్ బ్లాకు, నోస్ బ్లాకు అలా కొంచెం చాలా అనీజీగా ఉంటుంది అనమాట ఈ సిచ్యువేషన్లో, మనం పైకి గాల్లోకి వెళ్ళే సిచ్యువేషన్లో. సో ఏరోప్లేన్ మోడ్ ఏమో కానీ మనం జనరల్గా ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెడతాం. ఈ ఏరోప్లేన్ మోడ్ అది ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇలా మనం ఫ్లై అయ్యేటప్పుడు అలాగే దిగేటప్పుడు కొంచెం ఒక్కొక్క సిచ్యువేషన్లో అలా బ్లాకింగ్ లాగా ఉంటుంది అనమాట. దుబాయ్లో కనుక లైటింగ్స్ ఫుల్గా చూడాలంటే ఇలా ఫ్లైట్లో నుంచి చూడాలి, ఎంత కలర్ఫుల్గా ఉంటాయో లైట్స్ అయితే కనుక. మనం ఏరోప్లేన్ చూస్తుంటే అవన్నీ స్ట్రీట్ లైట్సే కావచ్చు, ఎంత బాగుంటాయో. సో మరి దుబాయ్ అంటే బ్యూటిఫుల్ సిటీ కదా, నాకు తెలిసి ఇండియా వాళ్ళు తప్పకుండా నన్ను తిట్టుకుంటారు. ఏది ఏమైనా కూడా ఇది మాకు ఒక సెకండ్ హోమ్ అయిపోయిందనమాట. బయట కిటికీలను చూడండి, మొత్తం చీకటిగా ఉంది కదా, అంటే మనం చాలా హైట్లోకి వచ్చేసాం ఆల్రెడీ, అందుకే కింద లైట్స్ ఏమీ కనిపించట్లేదు. ఇప్పుడు ఫుడ్ టైం మనకి ఫ్లైట్లో. సో ఫ్లైట్ స్టార్ట్ అయిన ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత మనకి ఫుడ్ సర్వ్ చేయడం అయితే కనుక స్టార్ట్ చేస్తారు. మేము ఆల్రెడీ టికెట్తో పాటే బుక్ చేసుకున్నాం కాబట్టి, సో అలా బుక్ చేసుకున్న వాళ్ళు ఇలా బోర్డింగ్ పాస్ కంపల్సరీగా చూపించాలన్నమాట. సో వాళ్ళు పర్టికులర్గా వచ్చి బోర్డింగ్ పాస్ అడుగుతారు, వాళ్ళకి మాత్రమే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు. మేము వచ్చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము, తర్వాత వాటర్ కూడా తీసుకుని ఇచ్చారనమాట. ఫస్ట్ ఫుడ్ అయితే తీసుకొచ్చారు. సరే ఇంకా ఫుడ్ మనకి ఏమేమి వచ్చినాయో, బిర్యానీ ఆర్డర్ చేసాము, దాంతోపాటు ఇంకొక బాక్స్ ఇచ్చారు, దానిలో డిజర్ట్ అంటే కేక్ వచ్చిందనమాట మనకి. సో ఎప్పుడు కొంచెం మారుతూ ఉండొచ్చు, ఈ రోజైతే మనకి కేక్ వచ్చింది. అలాగే బిర్యానీ ఎలా ఉందో చూద్దాం. సో బిర్యానీ చూడండి, చిన్నపిల్లలు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తారు చూసారా, ఒక గుప్పెడు రైస్ ఉంటుంది అంతే, అంతకు మించి ఎక్కువ లేదు. ఇచ్చిందే చిన్న బాక్సు, దాని పక్కన మళ్ళీ ఇంకో బాక్స్లో కర్రీ పెట్టారనమాట మనకి బిర్యానీలోకి. ఆ పైన ఒక 2 వేయించిన ఉల్లిపాయలు, ఒక జీడిపప్పు ముక్క పెట్టేసి గార్నిష్ చేశారు. సో కింద వచ్చేసి చికెన్ పీసెస్, బోన్లెస్ చికెన్ పీసెస్ ఒక 5 నుంచి 6, ఒక 5 వేసుకోండి, 5 పీసెస్ ఉన్నాయి, పర్వాలేదు. సో ముందు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫుడ్ ఇచ్చేసి ఆ తర్వాత మనం ఫ్లైట్లో డబ్బులు ఇచ్చి తీసుకుంటాం కదా, సో వాళ్ళకి మళ్ళీ ఒక వేరేగా బండి మీద అలా తోసుకుంటూ వస్తారనమాట, మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే మనం తీసుకోవచ్చు, కానీ మనకి ఇదైతే సరిపోతుందిలే, ఎందుకంటే టైం వచ్చేసి ఒక 3 అవుతుందేమో. ఏది కాని టైంలో ఏం తింటాను చెప్పండి. సో ఎలాగ ఆర్డర్ చేస్తాం కాబట్టి కష్టపడి దీన్ని లోపలికి వేసేయాలి. మొత్తం మనకు వచ్చిన మీల్ వచ్చేసి చికెన్ బిర్యానీ, అలాగే ఒక కేక్ ముక్క, ఒక వాటర్ బాటిల్, అలాగే ఒక జ్యూస్ కూడా ఇచ్చారనమాట. సో ఇది మనకి ఫ్లైట్లో ఇచ్చిన మీల్ వచ్చేసి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఏం పర్వాలేదు, చాలా బాగానే ఉంది, మరి అంత బ్యాడ్ ఏం కాదు. మనకి ఒక్కొక్కసారి అయితే కనుక మనం ఆర్డర్ చేసినవి ఉండవు అనమాట. అప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకున్న ఆప్షన్లో ఫుడ్ ఇచ్చేసేస్తారు, రెడీమేడ్ ఫుడ్ ఉంటాయి కదా, వాటర్ వేడి నీళ్ళు పోసేసుకుని తినేసేవి, అవి ఇస్తారనమాట. సో ఒకసారి మాకు ఇండిగోలో అలాగే జరిగింది. సో నేనైతే కనుక ఎలాగోలా బిర్యానీ ఫినిష్ చేసేసి ఉంచానమాట. బేబీ అయితే జ్యూస్ తాగుతా కూర్చుంది. తిన్నావి ఇక్కడే ఎదురుగుండా పెట్టుకుని కూర్చోవాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఒకసారి వాళ్ళు ట్రాష్ కలెక్ట్ చేయడానికి వస్తారనమాట, అప్పుడు మనం వాళ్ళ ట్రాష్ క్యాన్లో వేసేయాలి ఇవన్నీ. సో అప్పటి వరకు వాళ్ళు వచ్చే వరకు కూడా ఇలా ఎదురుగుండా పెట్టుకుని కూర్చోవాలి. ఫుడ్ కోసం ఒక అరగంట అలా అయిపోయిన తర్వాత మనం పడుకోనికి లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తారనమాట. చూడండి చాలా మ్యాజిక్గా, నేను అలా వీడియో ఆన్ చేసినప్పుడే లైట్స్ కూడా ఆఫ్ అయినాయి, చాలా ఏమంటారు నేనేదో ఆఫ్ చేసినట్టు అయిపోయింది. సో అలా స్లోలీ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. ఇది మొత్తం స్లీపింగ్ టైం అనమాట. సో మనం టుమారో మార్నింగ్ కలుద్దాం, బై బాయ్. హలో ఎక్కువ టైం అయితే తీసుకోను, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం ఇండియాలో అడుగు పెట్టేసాము, చూడండి ఇప్పుడు చక్కగా సూర్యోదయం అవుతుంది, సూర్యుడు అలా బయటకు వస్తున్నాడు. అవును మనం పైనే ఉన్నాం కదా, సూర్యుడు ఇంకా పైనుంచి ఎక్కడ బయటకు వస్తున్నాడు, కింద నుంచి వస్తున్నాడు చూడండి, సూర్యుడు పైకి వస్తున్నాడు, అంటే మనం సూర్యుడి కన్నా పై ఉన్నామా ఏంటో, చాలా డిఫికల్ట్గా ఉంది బయట చూస్తుంటే వాతావరణం. ఫ్లైట్లో లైట్ అయితే కనుక ఇంకా ఆన్ చేయలేదు, అందరూ మంచి నిద్రలో ఉన్నారు, కానీ నేనైతే కనుక గొడ్లు గొబ్బలాగా ఎదురు చూస్తున్నాను. మీకు వీడియో తీసి చూపించాలి కదా, ఎప్పుడు తెల్లవారుతుందా, పొద్దున్నే సీనరీ అంతా వీడియో చేద్దామని నేనైతే కనుక బయట చూస్తున్నాను. ఈ ఏరోప్లేన్ విండోస్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా పాత విమానంలాగా ఉంది, అంత షైనింగ్ లేదు, వీడియో తీసుకుందామంటే క్లారిటీ లేదు. మనకి 2 లేయర్స్ ఆఫ్ గ్లాస్ ఉంటాయి అన్నమాట విండోకి, దానివల్ల మరీ అసలు వీడియోనే సరిగా రావట్లేదు అనమాట. కాసేపటి తర్వాత చూడండి మనకి ఏం కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం నియర్లీ విజయవాడ వచ్చేసినట్టున్నాము, ప్లేన్ కాస్త కిందకి దింపారు, అందుకే మనకి చక్కగా పైనుంచి అన్నీ కనిపిస్తున్నాయి.
చూడండి మనం చాలా ముందున్నాం కదా, విమానం రెక్కొచ్చేసి మన వెనకాలే ఉంది. ఇంకా ఫైనల్గా అయితే కనుక విజయవాడలో ల్యాండ్ అయిపోతున్నాం. ఇక్కడ ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోవాలి. ఒక పుష్ అయితే వచ్చేస్తుంది మనం కింద పెట్టంగానే, విమానం చక్రం కింద పెట్టంగానే చూడండి విమానం ఎలా షేక్ అయిపోతుందో. సో మనకి ఒక్కసారిగా దిగుతుంది కదా, కొంచెం అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట. కంపల్సరీగా బెల్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చి చెక్ చేస్తారు వాళ్ళు బెల్ట్ పెట్టుకున్నారా లేదా అందరూ అనేసి. సో ఫ్లైట్లోంచి కింద దిగేసి మళ్ళీ బస్సులో వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ మనం ఇమిగ్రేషన్ అవన్నీ చేసుకోవాలి కదా, లోపలికి తీసుకెళ్తారు. సో ఒక బస్సు అయితే వెళ్ళిపోతుంది, మనం వచ్చిన ఏరోప్లేన్ అదే. మళ్ళీ మిగతా వాళ్ళ కోసం ఇంకొక బస్సు వచ్చిందనమాట. ఫ్లైట్ మొత్తం ఫుల్ అయితే ఒక 3 బస్సులన్నా వస్తాయి. సో అంతమంది జనాలు ఉంటారనమాట. ఒక 3-4 బస్సులు పట్టేంత జనం ఉంటారు. ఫైనల్గా ఏరోప్లేన్ నుంచి దూరంగా వచ్చేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత బస్సు మనకి ఇమిగ్రేషన్ సైడ్ డోర్లో దింపుతారు. అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ ఇమిగ్రేషన్ మనకి ఇక్కడ విజయవాడలో దిగామని స్టాంపింగ్ వేస్తారనమాట. సో అది అయిపోయిన తర్వాత చూడండి ఆ బెల్ట్ మీద లగేజ్ వెళ్తుంది. అవి మనవే, అంటే మన ఫ్లైట్లోంచి వచ్చినవే. ఇప్పుడు ఈ లైన్ ఎందుకంటే కనుక మనం మళ్ళీ లగేజ్ చెక్ చేస్తారనమాట. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చెక్ చేసిన తర్వాత సో మళ్ళీ మనం లగేజ్ తీసుకుని బెల్ట్ దగ్గర నుంచి మన 30 kgs బ్యాగులు తీసుకొని ఈ బండిలో పెట్టేసుకొని ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వచ్చేసాం. మేము వచ్చేసరికి మా అత్తయ్య అయితే కనుక మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక అరగంట నుంచి కూర్చున్నారనమాట. మాకు ఇమిగ్రేషన్ దగ్గర లేట్ అయిందనమాట. దాదాపు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు అక్కడ లైన్లోనే నుంచున్నాము స్టాంపింగ్ కోసం. సో దానివల్ల మాకు కాస్త లేట్ అయింది బయటకు వచ్చేసరికి. ఆ తర్వాత మేమందరం కలిసేసి మా ఇంటికి వెళ్తున్నాము. చూడండి ఈ టైంలో మనకి పొలాలు అన్నీ కూడా పచ్చగా ఉండవు. సో పంట అయితే తీసేస్తారు కదా. సో మేము ఆ సైడ్ అయితే కనుక వరి అలాగే మినపకాయ వేస్తారనమాట. సో అది కూడా పంట కూడా అయిపోయేసరికి పొలాలన్నీ చక్కగా ఖాళీగా ఉన్నాయి, పచ్చగా లేకుండా ఎండిపోయినట్టు. బేబీ అయితే కనుక కాస్త మార్నింగ్ కదా నిద్రమత్తుగా అన్ఈజీగా ఉంది. ఫ్లైట్లో అయితే కనుక గోల్ చేసింది. కానీ ఫ్లైట్ జర్నీ 4 గంటలు అయితే మళ్ళీ విజయవాడ నుంచి మా ఊరు రావడానికి 1 గంటన్నర పడుతుంది అనమాట. ఫైనల్గా మేము మా ఇంటికి వచ్చేసాం. బేబీ ఏంటి అక్కడ చూస్తుందా అంటే అక్కడ ఒక చిన్న గేదె ఉందనమాట. వచ్చిన కాడి నుంచి దాన్ని చూసే పనిలో ఉంది. సో ఆ తర్వాత మేము ఫ్రెష్ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో ఫ్లైట్లో ఫుడ్ తిన్నాం కదా, మళ్ళీ వచ్చేటప్పుడు ఏం తీసుకోలేదు, అంత హంగ్రీ లేదనేసి. సో ముందు దోశ వేసుకుని తినేసి ఆ తర్వాత మా అత్తయ్య అయితే కనుక మా కోసం చేపలు రెడీగా ఉంచింది, మేము వచ్చి తింటామనేసి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫిష్ కూడా ఫ్రై చేసి కొంచెం తిందామనేసి ఫ్రై చేశాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఒకే రోజులో అన్ని ఊర్లు తిరిగేసేయాలి. మనం వచ్చిందే షార్ట్ ట్రిప్కి. సో అందరి దగ్గర ఉండాలంటే కష్టం కాబట్టి అందుకే వచ్చిన రోజులోనే 2 ఊర్లు కవర్ చేసేస్తానమాట. అండ్ సో అప్పటి వరకు ఉండవనేసి కనీసం ఫ్రై చేసుకున్న తినమందనేసి ఇంక కొంతవరకు ఫ్రై చేశాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అంత ఆకలైతే లేదు. సర్లేమనేసి చెరొక ముక్క తిన్నాము. ఆ తర్వాత మేమైతే మా మేడపైకి వచ్చాము. సో ఎంతో వానలు కదా, మేము అంతకుముందు వచ్చినప్పుడు చాలా బాగుందనమాట పైన. సో వానలకు వచ్చి ఎండి చూడండి పైనంతా ఎలా అయిపోయిందో. సో పల్లెటూరుకి వస్తే కంపల్సరీగా మేడ మీద ఏదో ఒకటి ఉంటాయి. ఇలా పచ్చడికి ఎండబెట్టినవో బట్టలు ఏదో ఒకటి ఉంటాయి అనమాట. ఖాళీగా అయితే ఉండదు మన మేడ, చూసారు కదా. కానీ కిందే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందనమాట నాకు. ఆ కలర్ అంతా పోయింది కదా. బట్టలు ఎండలో వేయడానికి వస్తే చూడండి టైం ఒక 12 అలా అవుతుందేమో. ఎండ అయితే మామూలుగా లేదు. ఇండియా వచ్చే ముందే ఎన్నాను 40 డిగ్రీలు అలా ఉంది ఎండలు అనేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నిజంగానే ఉందేమో అనేసి. చూడండి కాసేపటికే చెమటలు పట్టేసినాయి. అండ్ ఫైనల్గా నేనైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనుకుంటున్నారా? సో ఒకటి పుట్టిల్లు ఒకటి అత్తారిల్లు అన్నట్టు 2 ఇళ్ళు నావే. ఇప్పుడు అత్తారిల్లు నుంచి పుట్టిల్లు వెళ్తున్నాను అనమాట. నాకు లక్కీ ఏంటంటే కనుక మాకు ఈ 2 ఇళ్ళకి అంత డిస్టెన్స్ ఏమంటారు చాలా తక్కువే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. ముందుగా ప్రిపేర్డ్గా ఉండవసరం లేదనమాట. సో నియర్లీ ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చు అలా ఫాస్ట్గా వెళ్ళిపోతే. సో ఈ ఏరియా ఎవరికన్నా తెలుసా? సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు అంటే చూస్తారనేసి వీడియో చేస్తున్నాను. సో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఈ ఏరియా తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇదే ఊరు, ఈ పక్కనే సంత కూడా ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం క్లారిటీ వస్తుందేమో ఈ ఏరియా చూసిన తర్వాత. చూడండి ఆటోలో ఉన్నాం కదా, అదే కార్లో అయితే మనకి ఫ్రంట్ వ్యూ ఉంటుంది కాబట్టి ముందు నుంచి వీడియో చేసుకోవచ్చు. ఇది సైడ్ నుంచి తీస్తున్నాను కాబట్టి మేబీ గుర్తుపట్టకపోవచ్చు. ఇది చూస్తే చాలా ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు. ఇది కూడా లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే కనుక ఖచ్చితంగా తెలిసిపోతుంది ఏ ఊరు అనేసి. సో ఈ ఊరు దాటుకుంటూ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఊరు వెళ్తున్నాము. ఈ రోడ్డు నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. అటు స్ట్రైట్గా వెళ్తే వేరే ఊరు వస్తుంది, కానీ ఇటు నుంచి వెళ్ళాలి. సో ఈ ఏరియా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గుర్తుపట్టేస్తారు. కానీ సో ఎవరైనా తెలిస్తే గుర్తుపట్టండి ఏ ఊరో కామెంట్ చేయండి.
ఈ వీడియో లాస్ట్లో ఇంకొక ఊరు చూపిస్తాను, అదైతే చాలామందికి తెలిసే ఉంటుంది. సో అది కూడా చూసి నేను చూపించిన ఊరిలో ఏ ఊరు మీకు తెలిసినా, సో ఏది ఒకటి తెలిసినా అన్నీ తెలుస్తాయి అనుకోండి. సో మీకు తెలిసిన ఊరు కామెంట్ పెట్టండి. ఇవన్నీ కూడా పొలాలన్నమాట. ఇవన్నీ చూస్తుంటే అన్నట్టు మా ఊరు దాటాం ఇప్పుడే. బోర్డు కనిపించిందా? కనిపిస్తే కామెంట్ చేయండి. సో ఇది మా ఊరు రోడ్లు చూడండి బాబాయ్ ఎలా ఉన్నాయో. ఒక 5-6 సంవత్సరాలు అవుతుందేమో కొత్త రోడ్డు వేసి, కరెక్ట్గా గుర్తులేదు కానీ పోయినసారి కాకుండా అంతకుముందు వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి. తర్వాత వాడుతూ ఉండగా చూడండి ఎలా పాడైపోయినాయో చాలా త్వరగాని. ఈ రోడ్లు దాటుకుంటూ నేను కాలేజీకి వెళ్ళేదాన్ని రోజు. సో చాలా దూరం కష్టపడి చదువుకున్నాను. ఇప్పుడు మా ఊరు లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. సో షార్ట్ ట్రిప్పే కాబట్టి అంతగా చేయట్లేదు. నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్కి వెళ్తే కనుక నేను వీడియో చేస్తాను, ఫుల్ వీడియో. ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాం. ఏంటో తెలియని ఫీలింగ్ మా ఇంటికి వస్తే. చూడండి ఎంత హ్యాపీయో కదా. మామూలుగానే ఆడపిల్ల పుట్టింటికి వస్తే చాలా సంతోషం, అందులోనూ అంత దూరం నుంచి వచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. సో మా అమ్మని ఏదో కామెంట్ చేస్తున్నాను అనమాట, నా కోసం రాలేదనేసి ఎయిర్పోర్ట్కి. మా వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా పొలం పనులే వీళ్ళకి అదే ప్రాణం, ఇంకొకటి వేరేది ఉండదన్నమాట. నా వాయిస్ అయితే కనుక చేంజ్ అయిపోతుంది, కొంచెం ఎమోషనల్ వీడియోలో వెళ్ళిపోతున్నాను. ఎనీవే, పల్లెటూరులో లోపలికి ఇంట్లో అడుగు పెట్టాలంటే కంపల్సరీగా కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి. వీడు వచ్చేసి నా మేనల్లుడు, మా అన్నయ్య కొడుకు అనమాట. వీడి పేరు వచ్చేసి కిషన్. పూర్తి పేరు చెప్పిన కిషన్ బోలెం. బోలెం అంటే ఒక బ్రాండ్ మా ఊర్లో. సో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం బోలెం అని ఇంటి పేరు చెప్పుకొని మేము. సో వీడొచ్చేసి ఇది నా ఇల్లు అంటున్నాడు. ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది నా ఇల్లు కదా, మా ఇద్దరికి ఇదే ఫైటింగ్, నీ ఇల్లా నా ఇల్లా అని వచ్చిన దగ్గర నుంచి. వీడికి తందు లేడు కానీ ఇది నా ఇల్లు నా హౌస్ అంటున్నాడు. వీడు చూడండి అసలు వీడికి ఎవరో నేర్పించినట్టే. అంతే, ఎక్కడికి పోతే బ్లడ్ చెప్పండి. సో వీడు పుట్టక ముందు వరకు వచ్చేసి నా ఇల్లు, వీడు పుట్టిన తర్వాత వీడి ఇల్లు అయిపోయింది ఇది. అంతే, ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత ఆ మాత్రం డిస్టెన్స్ పెరిగిపోద్ది పుట్టిల దగ్గర నుంచి. పర్ఫ్యూమ్ తీసుకొచ్చి ఇస్తే అది ఓపెన్ చేసేయాలంట, లోపల ఏముందా చూసేయాలి. పిల్లలకి ఒకటి ఇస్తే సరిపోదు, లోపల ఉన్న తీసేయాలి, అది యూస్ చేసేయాలి, అప్పుడు కానీ హ్యాపీగా ఉండదు. ఇది చూడండి మా ఇంట్లో మల్లెపూలు చెట్లు నిండా అయితే కనుక పూలు మంచిగా ఉన్నాయి మొగ్గలు. సో మేము వచ్చేసరికి అయిపోతాయేమని ఫీల్ అయ్యారు కానీ మేము వచ్చిన 3 రోజులు 4 రోజులు ఫుల్గా పూలే ఉన్నాయి. బేబీకి పూలజాడ వేద్దాం అనుకున్నాం కానీ అంత టైం అయితే మాకు లేదు. సో నెక్స్ట్ మేమైతే కనుక ఏ ఊరు వెళ్ళామో చూడండి రేపొద్దున. సో అందుకనే 4 రోజులు కూడా మాకు ఫుల్ వర్కే సరిపోయింది అనమాట, అంత ఖాళీనే లేదు. సో నెక్స్ట్ డే తర్వాత ఇది 3rd డే అనమాట. సో వేరే మా ఆడపడుచు వల్ల కూతురిది పెళ్ళి అయితే అక్కడికి వెళ్ళాం అనమాట. పెళ్ళి కాదు, ఎంగేజ్మెంట్. సో వీళ్ళిద్దరే అనమాట, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో వీళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లగ్న పత్రిక రాస్తారనమాట నెక్స్ట్ డేనే. సో ఆ తర్వాత మేము అక్కడికి వెళ్ళాము. సో ఇది వచ్చేసి బేబీదికి చిన్న ఆవు దూడ కనిపించింది. సో ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి దాని దగ్గరే స్పెండ్ చేసింది. మేమున్న 24 గంటల్లో ఒక 22 గంటలు దీని దగ్గరే ఉంది. సో ఆ తర్వాత మేమందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగామన్నమాట. సో ఎంగేజ్మెంట్ వీడియో అయితే నేను చేయలేదు. సో ఎందుకులే నేను ఆగాను కానీ తర్వాత చేస్తే బాగుండేది అనిపించింది కానీ మిస్ అయిపోయాము, చేయలేదన్నమాట. మేము వచ్చిన 3వ రోజు ఎంగేజ్మెంట్, 4వ రోజు వచ్చేసి లగ్న పత్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి వస్తా ఇది సెంటర్. ఇది ఏ సెంటరో తెలిసిన వాళ్ళు గుర్తుపట్టండి. ఈ షాప్లో స్వీట్స్ తీసుకుందామని వచ్చాను. సో నేను వచ్చిన ప్రతిసారి ఇక్కడే స్వీట్స్ తీసుకుంటాను అనమాట. సో ఈ సెంటర్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు. సో ఫేమస్ అనమాట, చాలామంది ఏరియాలో అందరికీ తెలుస్తుంది. ఐస్ క్రీమ్ అందని తీసుకున్నాను బేబీ, 60 రూపీస్ అన్నాడు. 60 రూపీస్ అని షాక్ అయింది బేబీ. అంటే అక్కడ దుబాయ్లో వచ్చేసి మనకి ఎంత 1 దరం 2 దరం అలా ఉంటాయి కదా, సింగిల్ నేమ్ డిజిట్స్లో ఉంటాయి కదా. 60 అనేసరికి దాని వాల్యూ తెలియక 60నా అని షాక్ అయ్యింది. ఇండియాలో ఇదే మాకు ఆఖరి రోజు, అంటే 4వ రోజు. రేపొద్దున్న 5 మేము ఎయిర్పోర్ట్కి అయితే కనుక బయలుదేరేసేయాలి. చిటికేసేలాగా 4 రోజులు అయిపోయినాయి. 4 రోజులు కూడా ఫుల్ బిజీ, ఎక్కడ ఒక్కరోజు ప్రశాంతంగా పడుకున్నది లేదు. దుబాయ్లో మళ్ళీ స్కూల్స్ అయితే కనుక స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మేము ఇంకా వెంటనే వెళ్ళిపోవాలి, ఎక్కువ టైం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.